ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళినా ఇతర ప్రాంతాలకు వెళ్ళినా ఒకటే అడుగుతున్నారు. నీ ఏం హుజరాబాదో కానీ హుజరాబాద్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి గారు ఆర్డర్ తప్పిండు, ముఖ్యమంత్రి గారికి మతి తప్పిపోయింది, ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పిచ్చోని చేతిలో రాయినట్టుగా ఉందన్నా అని అడుగుతున్నారు. దానికి కారణం ఉంది. అక్కడ గెలిచింది వ్యక్తి కాదు, అక్కడ గెలిచింది ధర్మం గెలిచింది, అక్కడ గెలిచింది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం గెలిచింది, అక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ గెలిచింది, అక్కడ గెలిచింది ప్రజలు గెలిచిండు, ప్రజాస్వామ్యం గెలిచింది. ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నది? నాకు తెలిసి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇన్ని వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకున్న డబ్బు ఖర్చు పెట్టబడ్డ ఏకైక ఎన్నిక హుజరాబాద్ ఎన్నిక. దళిత జాతి కోసం ఉద్ధరిస్తానని 2 లక్షల కోట్లైనా ఖర్చు పెడతా అని చెప్పి జమ్మికుంట గడ్డ మీద దళిత బంధు పథకాన్ని అనౌన్స్ చేసి 20,000 కుటుంబాలకి 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధించి పోషమ్మ గుళ్ళ మీద మైసమ్మ గుళ్ళ మీద చెక్కులిచ్చి పాస్ పుస్తకాలు ఇచ్చి ప్రమాణం చేయించినా కూడా కేసీఆర్ వచ్చి ప్రగల్భాలు పలికినా కూడా 13 మంది మంత్రులు 100 మంది ఎమ్మెల్యేలు అక్కడ 6 నెలల కాల పాటు పబ్బం పట్టినప్పటికి కూడా కర్రు కాల్చి వాత పెట్టింది. కాబట్టే హుజరాబాద్ అనగానే ఈలలు కొడతారు, హుజరాబాద్ అనగానే సప్పట్లు కొడతారు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. బండి సంజయ్ గారి పాదయాత్ర దేనికో సమాధానం చెప్పాలని చెప్పి పదే పదే టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. మేమనుకున్నాం, నేను జితేందర్ గారు ఇక్కడనే ఉన్నాం, నాకు తెలిసి ఈ గడ్డ గురించి, ఈ గడ్డ మీద మేము పాదయాత్ర చేశాం. ఈ గడ్డ ఆనాడు సుంకేశ్వరలో ఆర్టీఎస్ నీరు రాకపోతే తుమ్ములు బద్దలు కొడుతున్నాడు, మేమొచ్చి ఇక్కడ ఖబర్దార్ నా కొడుకులారని చెప్పి హెచ్చరించిన సందర్భం ఈ గడ్డ మీదనే ఉన్నది. ఇదే గడ్డ మీద ఆనాడు జాతీయ రహదారులు దిగ్బంధం చేయాలి, ఢిల్లీ సర్కారు మెడలు వంచాలని చెప్పి మేము ఇక్కడ దిగ్బంధం చేసినాడు. మమ్మల్ని అరెస్ట్ చేసి ఇదే జోగులాంబ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినాడు. వెరవకుండా పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటా ఇబ్బంది పెట్టి మహబూబ్ నగర్ జైలుకు పంపినా కూడా వెరవకుండా మాతో పాటుగా పాలమూరు బిడ్డలు అన్నా మేము ఉన్నాం, మీ అడుగుజాడలు నడుస్తామని చెప్పినటువంటి జ్ఞాపకాలు ఇక్కడ ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినాం? దన్నాలెక్కలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆకలి కేకలు లేని, ఆత్మహత్యలు లేని ఆకుపచ్చ తెలంగాణ వస్తుందని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నేను అడుగుతా ఉన్నా. ఆయన అడిగడ్డ నుంచి ఇంతకుముందే జితేందర్ గారు మాట్లాడినారు, మళ్ళీ అరుణమ్మ గారు కూడా మాట్లాడతారు. నాకు తెలిసి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మాణం చేసినప్పటికీ కూడా ఇవాటికి ఆనాడు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుల వల్ల చెరువుల నుండి పొలాలు పచ్చబడ్డ సందర్భం, బాయిలలో బోర్లలో నీళ్లు ఛార్జ్ అయితే వ్యవసాయం చేసుకునే నాడు అడిగాడు తప్ప 1 ఎకరానికి కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు రాని మాట సత్యం కాదా అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నేను ఏ ప్రాంతానికైనా చర్చకు సిద్ధం, మీరు వస్తావా ముఖ్యమంత్రిగా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ బాధ అనిపించే అంశం, నడిగడ్డకు నీళ్లు రాకముందే, పాలమూరు ప్రాజెక్టు కంప్లీట్ కాకముందే మొన్ననే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిండు? వరి వేయొద్దు,
మొక్కజొన్నలు వేయొద్దని చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు రైతాంగాన్ని ఉసుగొలిపి పంటలు వేయించిండ్రు. తప్పని పరిస్థితులలో కొంటున్నా అని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కడమే కాదు, ఆయన మాటల్లో చెప్పాలంటే బాయిళ్లలో నీళ్లు ఉండి, బోర్లలో నీళ్లు ఉండి, కాలువలలో నీళ్లు పారినప్పటికీ కూడా 20 లక్షల ఎకరాలలో పంటలు వేయకుండా రైతుల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్. అది నేను చెప్తలేను, ఆయననే స్వయంగా చెప్పింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.